అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెజిటబుల్ పాస్తా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 లీటర్ వాటర్ పోసుకున్నా అండి. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగేటప్పుడు మనం పాస్తా వేసుకోవాలండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. కొద్దిగా ఉడికిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వెజిటబుల్స్ నేను కట్ చేసుకున్నా అండి. క్యారెట్, క్యాప్సికమ్, టమోటా, ఆనియను. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, టమోటా, 4 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకున్నా అండి. ఇవి బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం హాఫ్ బాయిల్ చేసిన పాస్తా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయిందండి.